ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ దేశ పౌరుల భద్రత విషయంలో పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నామని అన్నారు. మార్పు తీసుకురావడంలో విజయం సాధించామని చెప్పారు. దేశంలో ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 120 ఉండగా నేడు వాటి సంఖ్య 20కి చేరిందన్నారు. మావోయిజం, నక్సలిజం నుంచి విముక్తి పొందిన తర్వాత నేడు బస్తరు యువత ఒలింపిక్స్లో పాల్గొంటున్నారని చెప్పారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గిరిజన ప్రాంతాలను నక్సలిజం నుండి విముక్తి చేసి నిజమైన నివాళి అర్పిస్తున్నామని అన్నారు. గత 11 ఏళ్లుగా జాతీయ భద్రత కోసం దేశాన్ని రక్షించడం అంకితభావంతో పనిచేశామని చెప్పారు మోదీ. ఉద్దేశపూర్వకంగా దేశ జనాభాను మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. కొత్త సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. చొరబాటుదారులు దేశ యువత జీవనోపాధిని లాక్కుంటున్నారని, దీన్ని సహించబోమని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. చొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షించడానికి హై పవర్ డెమోగ్రఫీ మిషన్ను అమలు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. దేశంలో అవకాశాలు చొరబాటుదారులు లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యమని వివరించారు. मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं. ये बर्दाश्त नहीं होगा. ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं. ये देश सहन नहीं करेगा. ముఖ్యంగా ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇకపై వారి ఆటలు సాగనీయబోమని మోదీ స్పష్టం చేశారు.